హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ డే 1లో ఇండియా పూర్తిగా డామినేట్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ని 246 రన్స్కి ఆల్అౌట్ చేసి ఇక బ్యాటింగ్లో 23 ఓవర్స్కే 119 రన్స్ చేసి ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. బ్యాస్బాల్ ఆడే ఇంగ్లాండ్ టీంకి అసలైన బ్యాస్బాల్ అంటే ఏంటో యశస్వి జైస్వాల్ ఆడి చూపించాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్స్పై విరుచుకుపడ్డాడు. ఇక ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఓపెనింగ్కి వచ్చిన జాక్ క్రౌలీ అండ్ బెన్ డకెట్ మాత్రం అద్భుతంగా స్టార్ట్ చేశారు. మెయిన్గా బెన్ డకెట్ మాత్రం ఎక్కడ వేసినా కూడా బాల్ యూజ్ చేయకుండా ప్రతి బాల్ ఏదో షాట్ ఆడడానికి వెళ్తున్నాడు. ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత వెంటనే అశ్విన్ బౌలింగ్లో డకెట్ అవుట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ ఆలీ పోప్, జాక్ క్రౌలీ వెంటనే అవుట్ అయ్యి పవలియన్కి వెళ్లారు. ఇక నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన జానీ బెయిర్స్టో అండ్ జో రూట్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్లో జానీ బెయిర్స్టో అవుట్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. వచ్చిన ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా చిన్న స్కోర్స్కి అవుట్ అయి పవలియన్కి వెళ్లారు. ఇక కెప్టెన్ బెన్ స్టోక్స్ లాస్ట్ దాకా ఉండి 6 4లు 3 6లతో అద్భుతమైన బ్యాటింగ్ చేసి 88 బాల్స్లో 70 రన్స్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ థర్డ్ సెషన్లో 246 రన్స్ దగ్గర ఆల్అౌట్ అయిపోయారు. ఇక ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే అశ్విన్ అండ్ జడేజా అద్భుతమైన బౌలింగ్ వేసి చెరో 3 వికెట్లు తీసుకున్నారు. అండ్ అక్షర్ పటేల్ కూడా 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే బూమ్రా 9 ఓవర్స్ వేసి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ సిరాజ్ కేవలం 4 ఓవర్లు మాత్రం వేసి వికెట్లెస్గా ఉన్నాడు. ఆ వేసిన 4 ఓవర్లు కూడా చాలా రన్స్ ఇచ్చాడు. ఇక ఇండియన్ బ్యాటింగ్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ మాత్రం అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 9 4లు 3 6లతో 70 బాల్స్లోనే 76 రన్స్ చేశాడు. మరోవైపు రోహిత్ శర్మ మాత్రం స్లోగా స్టార్ట్ చేసిన కానీ మధ్యలో కొన్ని మంచి షాట్స్ ఆడాడు. దాంతో ఇద్దరి మధ్య 80 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. యశస్వి జైస్వాల్ చేసిన 76 రన్స్ కూడా ఆల్మోస్ట్ 100 స్ట్రైక్ రేట్తో చేశాడు. తర్వాత జాక్లిచ్ బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ బ్యాటింగ్ కోసం శుభ్మన్ గిల్ మాత్రం ఎటువంటి రిస్క్ తీసుకోకుండా చాలా స్లోగా ఆడాడు. దీంతో డే 1 కంప్లీట్ అయ్యేసరికి ఇండియా ఒక వికెట్ మాత్రం కోల్పోయి 119 రన్స్ చేసింది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.